ప్రపంచ క్రికెట్లో మరో మహాసంగ్రామానికి తెరలేవబోతోంది. ప్రతిష్టాత్మకమైన ఫైనల్ పోరులో భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ గురించి విశ్లేషిస్తూ న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ మరియు ప్రముఖ కామెంటేటర్ ఇయాన్ స్మిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ రెండు జట్లు కూడా అత్యంత బలమైనవని, అయితే ఫైనల్ వంటి పెద్ద వేదికపై గెలవాలంటే ఆటతో పాటు మానసిక దృఢత్వం కూడా చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఫినాలే మ్యాచ్పై ఇయాన్ స్మిత్ స్పందిస్తూ రెండు జట్ల మధ్య ఉన్న వ్యత్యాసాలను విశ్లేషించారు. న్యూజిలాండ్ జట్టు ఎటువంటి భారీ అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఫైనల్ వరకు చేరుకుందని, దీనివల్ల వారు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా టీమిండియా పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. భారత జట్టుపై విపరీతమైన అంచనాలు ఉన్నాయని, సొంత గడ్డపై ఆడుతుండడం, అభిమానుల కోలాహలం, పిచ్చు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ అవే అంశాలు భారత్కు తెలియని ఒత్తిడిని పెంచుతాయని స్మిత్ హెచ్చరించారు. ఫైనల్ వంటి నిర్ణయాత్మక పోరులో ఈ ఒత్తిడిని ఎవరు సమర్థవంతంగా ఎదుర్కొంటారనేది గెలుపోటములను శాసిస్తుందని ఆయన వివరించారు. భారత జట్టు బలాన్ని అంచనా వేస్తూ టీమిండియాలో ప్రతి ఆటగాడు ఒక మ్యాచ్ విన్నరని స్మిత్ ప్రశంసించారు. అవసరమైన సమయంలో ఎవరో ఒకరు మ్యాజిక్ చేస్తూ జట్టును గెలిపిస్తున్నారని, అందుకే భారత జట్టులోని ఏ ఒక్కరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అన్నారు. అయితే ఈ టోర్నీ ఆరంభం నుండి ఇప్పటి వరకు గమనిస్తే టీమిండియా గెలుపులో కీలక మ్యాచ్ల్లో ఇద్దరు ఆటగాళ్లు అత్యంత కీలకంగా మారారని ఆయన విశ్లేషించారు. బ్యాటింగ్లో సంజు శాంసన్ తన అద్భుతమైన ఫామ్తో పరుగుల వరద పారిస్తుంటే, బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా తన నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారని కొనియాడారు. ఈ ఇద్దరి అసాధారణ ప్రదర్శన వల్లే భారత్ సెమీఫైనల్ చేరి ఆ తర్వాత ఫైనల్కు చేరుకుందని ఆయన స్పష్టం చేశారు. కివీస్ జట్టు విజయం సాధించాలంటే ప్రధానంగా సంజు శాంసన్ మరియు బుమ్రాలను అడ్డుకోవాలని సూచించారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే సంజును అవుట్ చేయడం ద్వారా భారత బ్యాటింగ్ వేగాన్ని తగ్గించాలని, అలాగే డెత్ ఓవర్లలో బుమ్రాను ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ఒకవేళ న్యూజిలాండ్ ఇద్దరిని అడ్డుకోవడంలో విఫలమైతే టీమిండియాను ఓడించడం దాదాపు అసాధ్యమని ఆయన హెచ్చరించారు.